హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఇమ్రానిక్ డిఎస్పి రిమోట్ కిట్తో 7.1 డాల్బీ డిటిఎస్ కస్టమర్ ఆర్డర్ మేరకు నీట్గా తయారు చేసి ప్యాక్ చేసి పంపించాను అనమాట. ఖమ్మం నుండి చందు గారు గతంలో 6 నెలల కింద ఒక సెట్ అయితే తీసుకున్నారు. ఆ సెట్ చూసి వాళ్ళ ఫ్రెండ్ ఆర్డర్ పెట్టారనమాట. అయితే అతను తీసుకున్నారు 5.1, వాళ్ళ ఫ్రెండ్ అనేది 7.1 చేపించుకున్నారు. అతను రాలేకపోవడం కారణం వల్ల వాళ్ళ ఫ్రెండ్ చందు గారు వచ్చేసి ఈ సెట్ అనేది రిసీవ్ చేసుకున్నారు. సౌండ్ అనేది నీట్ గా చెక్ చేసి లోన పార్ట్లు అన్ని అయితే చందు గారికి నేను చూపించాను. అవి ఎలా ఉంది, సౌండ్ టెస్ట్ ఎలా ఉందంది సార్ మాటల్లో విందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. నేను ఖమ్మం నుంచి వచ్చాను. గతంలో 6 months బ్యాక్ నేను ఒక సెట్ తీసుకున్నాను సార్ దగ్గర. అది నా సెట్ చూసి మా ఫ్రెండ్ ఒక అతను కావాలంటే ఆర్డర్ ఇచ్చాము. అది సెట్ రెడీ అయింది, అది రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. పోగొట్టుకుని ఆధారం లేకుండా వాళ్ళందరికీ ఒక కుటుంబం లాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేద్దాం అనిపించింది. జరిగిందాన్ని ఎవరూ మార్చలేరు, జరగబోయేదాన్ని ఎవరు ఆపలేరు. ఈ నిమిషం అందరూ సంతోషంగా ఉండాలి, అదే హ్యాపీ హోమ్. ఏంటి లత ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ ప్యానల్ కలర్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ అనమాట. ఈ ప్యానల్ అనేది మన ఓన్ ప్యానల్ అనమాట. ప్యానల్ మీద ఫిక్స్గా ప్రింట్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మాస్టర్ వాల్యూమ్, రైట్ సైడ్ ఫంక్షన్ బటన్ పెట్టాం. ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే 3030 15 యాంపర్ అనమాట. అంటే వోల్ట్ ఇంటూ యాంపర్ ఈజ్ ఈక్వల్ టు వాట్స్ అనమాట. అందుకే మీరు ఈ పేపర్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఈ పేపర్ వల్ల మీరు వాట్స్, యాంప్లిఫైర్ వాట్స్ ఎంత వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. మీరు అక్కడ 3030 15 యాంపర్ వచ్చేసి 7 ఛానల్కి యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, హీట్ సెన్ కూడా నీట్గా డిజైన్ అయితే హీట్ అవ్వకుండా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే 3030 12 యాంపర్ అది సబూపర్కి యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది మీరు వోల్ట్ ఇంటూ యాంపర్ ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితమైన వాట్స్ అనేది రావడానికి నేను అక్కడ పేపర్ అనేది అంటించడం జరిగింది. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ రావాలనే ఉద్దేశంతో ఇలా పెట్టాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు డిజిటల్ డిటిఎస్ నెక్స్ట్ డిఎస్పి రిమోట్ కిట్ అనమాట. అన్ని రకాల ఫంక్షన్స్ ఒకే రిమోట్ కిట్లో ప్రజెంట్ లేటెస్ట్గా ఉన్నటువంటి కిట్ అయితే నేను యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ అనేది 5 ఛానల్ మన టెక్నికల్ కుమార్ నా యొక్క బ్రాండ్ అనేది నేను ఓన్ బ్రాండ్ అనేది వేయడం జరిగింది. ఇంకా 2 ఛానల్కి లోపల అనేది కట్ చేసి ఇక్కడ ఫిట్ చేయడం అయితే జరిగిందంట ఫ్రెండ్స్. ఫిట్ చేయడం అయితే జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ లోపలైతే ఈ విధంగా డిజైన్ అయితే నీట్గా చేశాను. హీట్ ఏం అవ్వకుండా యాంప్లిఫైర్ బోర్డులకి తిన్నగా ఉండేటట్లు చూసుకొని ఫ్యాన్లు అయితే ఫిట్ చేయడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. ఇది అనమాట, మీరు చూడొచ్చు ఇక్కడ టవర్లు అనమాట 2. ఒక్కొక్క టవర్ వచ్చేసి 150 వాట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సబూపర్ JBL 1500 వాట్ అనేది యూజ్ చేయడం జరిగింది. MDF వచ్చేసి 18 mm ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, లోపల ఎలుకలు ఎటువంటివి ప్రాబ్లం పెట్టకుండా జాలీలు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇవి సైడ్ బాక్సులు అనమాట, సెటిలైట్లు. ఇవి 4 అయితే ఇవ్వడం జరిగింది, ఒక సెంటరు. మీరు ఇక్కడ చూడొచ్చు యాంప్లిఫైర్ లోపల ఫినిషింగ్ అనేది ఏ విధంగా ఉంది, ఎంత నీట్గా ఉందని మీరు చక్కగా గమనించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు అవుట్లుక్ చూసుకుంటే ఇక్కడ 2 ఫ్యాన్లు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఆప్టికల్ కింద వచ్చేసి టవర్లకు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాన్లు అయితే 2 పెట్టడం జరిగింది. మన ఫ్యాన్లు పెట్టే విధానం ఎలా ఉంటుందంటే బోర్డులు హీట్ అవ్వకుండా ఎక్కడైతే హీట్ అవుతుందో అక్కడైతే ఫ్యాన్లు అనేవి నీట్గా ఉంటుంది. ఫ్యాన్లు ఎక్కువ శబ్దం రాకుండా చేసామన్నమాట. లోన కొంచెం వోల్ట్ అయితే తగ్గించి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ అవుట్పుట్లు అనమాట. మొత్తం 5.1 యాక్చువల్లీ 5.1 ఈ రిమోట్ కిట్ ఇది. దీనికి 7.1గా కన్వర్ట్ చేశాను. వాస్తవంగా అయితే 5.1 అనమాట. ఇది
7.1 రిమోట్ కిట్లు అనేది ఎక్కడ లేవన్నమాట. 5.1కి 7.1గా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మన షాప్ అన్నమాట. ఇది నీట్గా ఇక్కడే వర్క్ మొత్తం అవుతుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలనుకుంటే క్యాటలాగ్లో నేను ఐటెం అనేది నేను పెడతాను. అక్కడ నుండి మీరు చూసి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆర్డర్ మేరకు కూడా కొంతవరకు అయితే తయారు చేసి ఇస్తానన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ రిమోట్ తీసుకుంటే రిమోట్లో ఒక అద్భుతమైన ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకే రిమోట్లో ఏఆర్సి, ఆప్టికల్, కోయాక్సెల్, నెక్స్ట్ ఆక్స్, నెక్స్ట్ ఏ మోడ్ అని కొన్ని 3-4 మోడ్స్ అయితే ఉంటాయన్నమాట, ఆడియో మోడ్స్. మీరు ఇక్కడ రిమోట్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి. టోటల్గా రిమోట్ కూడా క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉండి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో మెయిన్ విషయంకి వస్తే ఏ మోడ్ అనమాట. ఇక్కడ ప్రోలాజిక్ 2 మ్యూజిక్ మోడ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ సరౌండ్ డిలే, సెంటర్ డిలే అని కూడా 2 బటన్స్ అయితే 2 ఇచ్చారనమాట. ఇది కూడా సాంగ్స్ వేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ రిమోట్ కిట్ వచ్చేసి లేటెస్ట్ ప్రజెంట్ మార్కెట్లో రన్నింగ్లో ఉందన్నమాట. డిఎస్పి రిమోట్ కిట్ వచ్చేసి ఈ రిమోట్ కిట్టే బాగుందని నేను ప్రజెంట్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా వర్క్ చేస్తుంది. డిస్ప్లే వచ్చేసి పెద్ద డిస్ప్లే, ఐటెం కూడా బాగుందనమాట. ఈ బోర్డ్ అనేది లాస్టింగ్ కూడా ఉంటుంది, స్ట్రాంగ్గా వర్క్ కూడా బాగుంది. ఎటువంటి నాయిస్ అనేది లేకుండా ఈ బోర్డ్ అనేది వర్క్ అవుతుంది. మనం లోపల అనేది ఎస్ఎంపిఎస్ అయితే యూజ్ చేసాం, జియో కంపెనీ అడాప్టర్ అనేది యూజ్ చేసాం, మంచిది. ఫ్రెండ్స్, లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది, మీరు చూడొచ్చు. ఎటువంటి హీట్ ఇష్యూ లేకుండా లోపల ప్రొటెక్షన్ అయితే బాగా ఇవ్వడం జరిగింది, హీట్ సింక్లు గట్రా. ఫ్రెండ్స్, నీట్గా తయారైపోయిన తర్వాత మన వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత నీట్గా అనేది ప్యాక్ చేశాను. ప్యాక్ చేసి కారులో పెట్టి పంపించాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన క్యాటలాగ్ అయితే చెక్ చేయండి. క్యాటలాగ్లో నేను ఎప్పటికప్పుడు తక్కువ రేట్ నుండి ఎక్కువ రేట్ వరకు అయితే పెడతాను. మన కస్టమర్స్ నెక్స్ట్ సబ్స్క్రైబర్లు అందరూ బాగా రేటు ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. మనకి ఇంటికి తగ్గ మాత్రం ఎల్ఈడి ఎలా కొనుక్కుంటామో సో హోమ్ థియేటర్ కూడా అదే విధంగా కొనుక్కుంటే తక్కువ డబ్బులకి వస్తాయి అన్నమాట. అది ఫ్రెండ్స్, రూమ్ చిన్న సైజు ఉండి పెద్ద హోమ్ థియేటర్ పెట్టడం కన్నా సరైన వాట్స్ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. చిన్న రూమ్ అయితే చిన్న వాట్స్, పెద్ద రూమ్ అయితే పెద్ద వాట్స్ అనమాట. వాట్స్ అందరికీ తెలియదు కాబట్టి రూమ్ సైజు బట్టి తయారు చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.